హాయ్ అండి. ఈరోజు నేను టమాటో ములక్కాడ అలాగే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ కర్రీ అనేది రైస్ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను ఇలా ఎప్పుడు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఈ బాయిల్డ్ ఎగ్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేయనండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే ప్రోటీన్ కంటెంట్ అనేది డీనాచురేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి నేను ఇలా కర్రీ మొత్తం కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఆ పులుసులో ఉడకనిస్తాను తప్పితే ముందుగా ఫ్రై చేయను. ఇది బేసిక్ టమాటో ములక్కాడ ఎగ్ కర్రీ అనండి. మీరైతే ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేస్తారా లేకపోతే పులుసులో ఉడకనిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అండి. నార్మల్ బేసిక్ కర్రీ అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ఈ కర్రీ కాంబినేషన్గా నేనైతే బీన్స్ అలాగే పొటాటో పొరియలు పెట్టానండి. నార్మల్గా మనం డైట్ చేసేటప్పుడు అయితే ఎగ్స్ని ఇలా పులుసులో కూడా ఉడకనివ్వకూడదు. డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ తింటమే. ఇలా పులుసులో ఉడికినా సరే అంత ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది.